హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖాస్ వ్లాగ్. అందరు ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే ఓకే, బానే ఉన్నాను. ఈ వీడియో తీయడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే నేను ముందు ముందు చెప్తానండి. ఈ వీడియో తీయడానికి నాకు చాలా టైం పట్టింది. ఏంటంటే నేను ఈ వీడియో తీయాలనే తీశాను. అంటే నాకసలు టైం కుదరడం లేదు వీడియోలు తీయడానికి. ఏందంటే మా హస్బెండ్‌కు టైం కుదిరినప్పుడు నాకు కుదరట్లేదు. నాకు కుదిరినప్పుడు ఆయనకు కుదరట్లేదు. ప్లస్ మేమిద్దరం జాబ్‌కెళ్తాం కాబట్టికి నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయితాంది. ఏం వీడియోలు తీయాలన్నది అర్థం కావట్లే. ఎందుకంటే ఏ వీడియో తీసినా కూడా దాంట్లో ఎక్కువ వ్యూస్ రావట్లేవు. మళ్ళీ ప్లస్ సబ్స్క్రైబర్లు కూడా తక్కువైతున్నారు. అసలు కారణం ఏంటో నాకేం కూడా అర్థం కావట్లేదండి. అసలు ఛానల్ తీద్దామన్నా, అసలు ఏదన్నా వీడియో తీద్దామన్నా మూడ్ కూడా రావట్లేదండి. కానీ తప్పకుండా ఈ వీడియో అయితే తీయాలి అని తీస్తున్నాను. ఏదో నేను ఆఫీస్‌కెళ్తున్నా, క్లినిక్‌కెళ్తున్నా, అక్కడిది నేనేం కష్టపడుతున్నా, ఎలా కష్టపడుతున్నా, ఏం చేస్తున్నా అన్నదైతే చెప్పడానికైతే కాదండి. కానీ కాకపోతే నాకు ఇది ఎందుకో మీతోటి చెప్పుకోవాలి, నా బాధేందో మీకొకసారి షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి. నా వచ్చిరాని తెలుగు మీరు అర్థం చేసుకుంటారనుకుంటా. ఓకే. ఇది అయితే క్లినిక్‌లో ఉండి తీశాను. కొంచెం నాకు టైం కుదురుద్ది. అంటే కొంచెం నాకు ఇట్లా అలౌడ్ ఇస్తారండి. అంతగనం ప్రాబ్లమ్ ఏం లేదు. ఇలాగా రిస్ట్రిక్షన్స్ అలాంటియి ఏం లేదు మా క్లినిక్‌లో. నాకు ఇలాగా అలౌడ్ చేస్తారు. అందుకే నేనైతే వీడియో అయితే తీసుకోగలిగిన. ఓకే. మెయిన్ కారణం ఏందంటే, అసలు నాకు అర్థం కావట్లేదు నేను కంటెంట్ ఏం పెట్టాలన్నది. నేను ఫస్ట్ నుండి అవే కంటెంట్స్ పెట్టుకుంటూ వస్తున్నా. ఫ్యామిలీ వీడియోస్, తిరగడం, పోవడం, మేము ఊరికి పోయేది అవన్నీ తీస్తూనే ఉన్నాను. అవన్నీ పెడుతూనే ఉన్నాను. కానీ నాకు అర్థం కావట్లేదు దేని గురించి నా వ్యూస్ తక్కువవుతున్నాయో, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు కూడా మళ్ళీ అన్‌సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దేనికో అర్థం కావట్లేదు. అసలు నాకు మూడే ఉండట్లేదండి అసలు వీడియో తీయాలని. అందుకనే నాకు వీడియో పెట్టనా? వద్దా? అని గూడా ఆలోచిస్తున్నా. మధ్యలో మా హస్బెండ్‌కి గూడా తీసుకున్న వీడియోలల్ల. కొన్ని వ్యూస్ మంచిగొస్తున్నాయి. అసలు వస్తూనే తక్కువైపోతున్నాయి వీడియోస్. ఎందుకో అర్థమైతే కావట్లేదు. ఎవరన్నా తెలిసినోళ్ళుంటే నాకు గైడ్ చేయండి. నేను వీడియోస్ గూడా చూస్తూ ఉంటాను. ఎలాగైతే వ్యూస్ పెరుగుతాయి, వాచ్ టైమ్ పెరుగుతది, సబ్స్క్రైబర్లు పెరుగుతాయి. కానీ అవన్నిట్లో నాకంత ఇంట్రెస్ట్ లేదు. నాకు ఓన్లీ నేనేదైతే తీస్తా, నేను నేచురల్లీ నేనేదైతే నేనేమైతే జరుగుతుంది నాతోటి, నేను అవే తీస్తూ ఉంటాను. నా సరౌండింగ్‌లో ఏమవుతుంది, నేను నా ఇంట్లో ఏం జరుగుతాంది, నేను వర్క్ ఇలా చేస్తాను, నేను బయటికి తిరగనికి పోతే ఇలా ఉంటాను అన్నదే నేచురల్లీ పెడుతున్నానండి. కానీ ఇట్లా కంటెంట్ ఇలా పెడితే ఇవే వస్తాయి, ఇలా పెడితే వ్యూస్ వస్తాయి అన్నది మాత్రం నేను అస్సలు ఆలోచించడం లేను. ఏదైనా నేను ఇంట్లో జరిగేటియే పెడుతున్నాను. ఇంట్లో ఏదైతే జరుగుతది, బయట తిరగనిపోతే ఏంటిది, మేమెటన్నా పోతే ఏంటి వీడియోస్, ఏంటిది కంటెంట్ అన్నది అవన్నీ పెడుతూ ఉంటాను. నాకు ఇంట్లో ఏది తోసిందో ఆ వీడియో పెడుతూనే ఉంటాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి అంతే సురేఖాస్ వ్లాగ్స్ అని పెట్టుకున్నా. అందుకే సురేఖాస్ వ్లాగ్స్ అనే తీస్తున్నాను. అన్ని నా వీడియోసే తీస్తున్నాను. సో, హ్మ్. నాకు ఇదే చెప్పాలని ఉందండి. మీకెలాంటివి కావాలి? నా సబ్‌స్క్రైబర్‌లకు ఎలాంటి వీడియోస్ కావాలి? మీకెలాంటివి కావాలో కొంచెం నాకు కామెంట్ చేస్తే అర్థమైతది. సో, దాన్ని బట్టి నేను వీడియోలు తీయగలుగుతా. ఇగ ముందు నేను తీయాలా? వద్దా? అన్న ఆలోచన ఒకటి పడిపోయింది. వీడియోస్ తీయనా? వద్దా? అని. ఇప్పుడు నేను ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో గూడా చేస్తున్నాను వీడియోస్, షార్ట్ వీడియోస్ అలాగా అన్నీ. ఇకంచె లాంగ్ వీడియోస్ గూడా చేద్దాం అనుకుంటున్నా. నాతోటి ఒక వ్యక్తి చెప్పాడు. ఒక వ్యక్తి అంటే మా సొంతం, మాకు సంబంధించిన వ్యక్తే. "నీ వెంట్రుకలు తెల్లగైతే గాని నువ్వు మాత్రం వైరల్ అవ్వడం కష్టము. నీకు ఆహ్, ఇది యూట్యూబ్‌లో అయినా, సోషల్ మీడియాలో అయినా ఒక పేరు రావడం అన్నది కొంచెం కష్టము. అవి కాదు, వ్యూస్ రావు, సబ్స్క్రైబర్‌లు రావు, వచ్చేటోళ్ళకే వస్తాయి, అందరికి రావు సురేఖ, వేస్ట్ నువ్వు తీసి" అని ఒక ఛాలెంజింగ్‌గా నాతోటి మాట్లాడాడు. కానీ నాకు గూడా ఆయన అన్న మాట నిజం కాదు. అది నిజం కాదు. నేను ఏదైతే తీస్తున్నా, నేను దాంట్లో నేను ముందు పడతా, నేను గూడా ఏమన్నా అయ్యి చూపెడతా అన్న
ఖచ్చితంగా అయితా అన్న బలమిటికి నేను వీడియోస్ అయితే తీస్తున్నాను. మళ్ళీ నాకు ఇష్టం గూడా. మళ్ళీ నేను వాళ్ళకి చేసి అయి చూపెడతా అని అనుకుంటున్నానండి. మీరందరూ నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. ఓకే అండి. ఇదైతే పర్పస్ ఇదే నేను వీడియో పెడడానికి ఈ లాంగ్ వీడియో. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటా. మీరు నాకు అర్థం చేసుకుంటారు అనుకుంటా. మీ వ్యూస్, మీ లైక్స్, మీ సబ్స్క్రైబర్లు మీరేదైతే సబ్స్క్రైబ్ చేస్తారో నాకు చాలా అవసరం అండి. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. ప్లీజ్ ఇకనన్నా మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని అనుకుంటూ, ఆశిస్తూ ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ప్లీజ్ మీరు ఎలాగైనా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వ్యూస్ మంచిగా రావాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఓకే. ఇదంతా నా ఆఫీస్ అంటే నేను క్లినిక్‌లో జాబ్ చేస్తా చూడండి. అక్కడిది ఇదంతా నాకు ఈరోజు మొత్తం డే మొత్తం నేను ఎలా స్పెండ్ చేస్తానో అది మీకు ఈ వీడియో ద్వారా చూపెట్టాను. సో, ఓకే అండి. ఇక్కడనైతే మా క్లినిక్ ఇది. ఈ మాటలలో చెప్పడం మర్చిపోయాను. సో, మా క్లినిక్ 6:30 అయిపోయింది. అంటే ఇగ నేను 7 నా టైమింగు. కానీ వర్క్ తొందరగా అయిపోయింది. మళ్ళీ హెవీ వర్క్ కూడా ఉండే ఈరోజు. 6:30 వరకు పూర్తి చేసుకొని ఇగ వెళ్తున్నాను ఇంటికైతే. నాకైతే మా హస్బెండ్ పికప్ చేసుకోవడానికొస్తాడు ఎవ్రీడే. సో, ఇక్కడ లిఫ్ట్ కాడనైతే మస్తు మందుంటరు 6:30 తర్వాతయితే. ఎందుకంటే అదే టైమింగ్ కదా! అందరిది గో ఫర్ హోమ్ అని. అది. మా సతీష్ అయితే వచ్చాడు చూడండి నాకు తీసుకోవడానికి. ఓకే అండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తున్నానని కాదు మీకు నచ్చితే ఖచ్చితంగా చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో అయితే ఇప్పటికి క్లోజ్ చేస్తున్నా. ఓకే అండి. బాయ్ బాయ్.